మనం ఫండమెంటల్ అనాలిసిస్ స్టడీలో భాగంగా మన కంట్రీ యొక్క ఎకానమీ మనం స్టడీ చేయాలని చెప్పి మనం తెలుసుకున్నాం కదండి. సో ఓవరాల్ మన కంట్రీ యొక్క గ్రోత్ ఇవన్నీ మనం స్టడీ చేస్తామని చెప్పాను కదా. సో అయితే మన కంట్రీ యొక్క గ్రోత్కి ఒక ఇంపాక్ట్ మేజర్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకంటే మనం కన్జ్యూమర్ అనమాట, వరల్డ్ ఆల్మోస్ట్ లైక్ సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ అనమాట అండి. క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మనకి అంత న్యాచురల్ రిసోర్సెస్ లేవు, బట్ కానీ మనకున్న సోర్స్ ఏంటంటే పాపులేషన్ అనమాట అండి. ఇంతమంది జనాభాకి అవసరాలకి ఎనర్జీ డిమాండ్కి క్రూడ్ ఆయిల్ అనేది మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం అనమాట. అయితే క్రూడ్ ఆయిల్ కనుక ఇందాక ప్రీవియస్గా నేను చెప్పినట్టుగా సో ఏదైనా జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చి మిడిల్ ఈస్ట్లో ఎక్కడైనా యుద్ధం జరుగుతుందన్నప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎప్పుడైతే పెరిగిపోతుందో ఏదైతే కంపెనీ రిఫైనింగ్ ఆ క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి డెరివేటివ్స్ అంటాం అనమాట, ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క కాస్ట్ పెరిగిపోతాయి అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఆ కంపెనీ యొక్క లాభాల మీద సో ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఓవరాల్ కంట్రీకి కూడా బర్డెన్ అవుతుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది మానిటర్ చేయడం కూడా అవసరం అనమాట.